పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చాలా గొప్ప పుస్తకం. అనేక మంది ఈ దేశంలో ఈ దేవుళ్ళు అనబడిన వారిని గూర్చి, దేవతలు అనబడిన వారిని గూర్చి ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చారు. ఒక కాలంలో ఒక విధంగా, మరొక కాలంలో మరొక విధంగా వారిని గూర్చి రాస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభుల వారి అద్భుతమైన కృపను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఇంతవరకు ఎవరు మార్చి రాయలేదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇద్దరు రాశారు. ఒకటి వ్రాసిన వారు, రెండు రాయించిన వారు. రాసిన వారు మనుషులు, రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని ఎందుకు మార్చలేదంటే, రాయించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు గనుక మనం ఎవరూ దాన్ని మార్చటానికి అవకాశం లేదు. అందులో ఏమున్నదో అదే నా తాతలు, వారి తాతలు, నేను, నా మనవళ్ళు అదే చూడాలి, అదే వినాలి, అదే పాటించాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మార్పు లేనివాడు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాటల్లో కూడా మార్పు లేవు. ప్రభులు వారు చెప్పిన మాట, ఆకాశము గతిస్తుంది, భూమి కూడా గతిస్తుంది, నా మాటలు గతించవని చెప్పాడు. దేవుని మాటలు నాశనం లేనివి. ఈ ప్రతి మాట మనము జాగ్రత్తగా వింటే ఈ మాటలో ఉన్న జీవం మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. మనలోకి ప్రవేశించడం అంటే ఈ మట్టి దేహంలోనికి కాదు, ఈ దేహం లోపటున్న అంతరంగ పురుషునిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అంతరంగ పురుషుడు నిత్య జీవాన్ని కలిగి ఒక రోజున యేసు ప్రభుల వారి ఎదుట నిలబడటానికి కావలసిన సామర్థ్యతని సంపాదించుకుంటాడు. ఆ గొప్ప దేవుని మాటలు జాగ్రత్తగా విని బలపడదాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. 2 అధ్యాయాలు చెప్పాను. 2 అధ్యాయాలలో కూడా ఒకే సంఘటన చెప్పబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి మోషే, అహరోను, మిర్యాముల ద్వారా వారు బయటికి నడిపించబడి దేవుడు వారికి ఇస్తానని చెప్పిన వాగ్దాన దేశానికి వారు వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణమై వచ్చేటప్పుడు జరిగిన సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. దేవుడు వారి కళ్ళ ఎదుట ఐగుప్తులో చేసిన అద్భుతాల కంటే మార్గంలో వారి కొరకు దేవుడు చేసిన అద్భుతాలు చాలా విశేషమైనటువంటివి. ఆ గొప్ప దేవుని యొక్క ఆ గొప్ప కార్యాలు ఆ ప్రజలు దినం చూస్తూ వచ్చారు. అంతేకాకుండా వారు ఐగుప్తును వదిలిపెట్టి ఎర్ర సముద్రమును దాటిన తరువాత పరలోకంలో దేవదూతలు భుజించే మన్నాని వారు భుజించుటకు దేవుడు కృప దయచేశాడు. వారు ఐగుప్తును వదిలిపెట్టి వచ్చిన తరువాత దప్పిక కొన్నప్పుడు వారికి బండలో నుండి నీటిని రప్పించి వారి దాహమును తీర్చాడు. ఐగుప్తును వదిలిపెట్టి వారు వచ్చిన తరువాత ఐగుప్తు నుండి కనానుకు దరిదాపు 40 రోజుల ప్రయాణం. అయితే అది 40 సంవత్సరాలుగా దేవుడు చేశాడు. కారణం, ఆ ప్రజల మధ్యలో ఎన్నో పనికిరాని కార్యాలు, లోబడని తనం, తిరుగుబాటు స్వభావం, వ్యతిరేకమైన స్వభావాలు, వ్యభిచారాలు,
విగ్రహారాధన, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రజలలో ఉన్నాయి. అటువంటి వారు దేవుడు వాగ్దానం చేసిన కనానులో అడుగు పెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వారిని నడిపిస్తున్నది దేవుడే. ప్రభువు చెప్పిన మాట, మోషే, ఈ ప్రజల మధ్యలో నేను ఉండాలి, నా కొరకు ఒక గుడారమును కట్టమని ప్రభుల వారు చెప్పారు. ప్రభు చెప్పిన మేరకు ఒక చక్కటి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. అందులో ప్రభు నివాసము చేస్తూ ఆ ప్రజలతో పాటు ఆయన నడిచాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆ ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ప్రజలను విడిపించడమే కాదు, ప్రజలను సముద్రం దాటించడమే కాదు, ప్రజలను మన్నాతో పోషించడమే కాదు, ప్రజలను బండలో ఉన్న నీటిని త్రాగించడమే కాదు, ప్రజలను, వారిని వెంబడిస్తున్న శత్రువులను నిర్మూలం చేయడమే కాదు, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ రీతిగా ఆ ప్రజల్ని నడిపించేటప్పుడు జరిగిన సంఘటనలు, రాత్రి సమయమందు మీతో మాట్లాడటానికి ప్రభుల వారు నా పట్ల కృప చూపెట్టని. ఆ ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతూ ఉండేటప్పుడు వారు 40 సంవత్సరాలు గ్రామాల మీదుగా ప్రయాణం చేస్తూ వెళ్ళారు, పట్టణాల మీదుగా ప్రయాణం చేస్తూ వెళ్ళారు, దేశాల మీదుగా ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వారు విస్తారమైనటువంటి జనం కాబట్టి గ్రామాల మీద, పట్టణాల మీద, దేశాల మీద వారు ప్రయాణమైపోతూ ఉంటే గ్రామాలలో ఉన్న ప్రజలు, పట్టణాల్లోని ప్రజలు భీతి చెందారు. వారు భయపడి చేసిన పనేమిటంటే, ఆ ప్రజల్ని చూసి, దయచేసి మా గ్రామంలోకి రాకండి, మా పట్టణంలోకి రాకండి, మా దేశం మీదుగా మీరు ప్రయాణం చేయకండి అని వారు ఆటంకపరిచారు. ఆ రీతిగా ఆటంకపరిచినందున ఆ దినాన ఇశ్రాయేలీయులు, ప్రైజ్ ద లార్డ్, చేసిన పనేమిటి అని అంటే, ఆ రోజున ఎవరైతే మా గ్రామాల మీద వెళ్ళమని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ గ్రామం మీద నెమ్మదిగా బయలుదేరి వెళ్ళేవారు, ఆ పట్టణాల మీద నెమ్మదిగా బయలుదేరి వెళ్ళేవారు. అయితే ఎవరు వారిని ఆటంకపరిచారో, ఎవరు వారిని ఆటంకపరిచారో, సౌండ్ కొంచెం తక్కువ నాయన, నా స్వరం విన్ని, నీ మ్యూజిక్ భలే ఉంది, థ్యాంక్ యూ. దయచేసి గమనించవలసిన విషయం, ఆటంకపరిచినటువంటి వారి మీద ఆ దినమున ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఆ ఆటంకపరిచినటువంటి వారిలో పురుషులందరినీ కూడా చంపేశారు. దయచేసి గమనించాలి, పురుషులందరినీ చంపేశారు. హల్లెలూయా, అందరినీ చంపేశారు. ప్రైజ్ ద దయచేసి రానివ్వండి, దయచేసి రానివ్వండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పురుషులందరినీ కూడా చంపేశారు. దయచేసి వినాలి, పురుషులందరూ చంపబడిన తరువాత జరిగిన ఒక విశేషమైన కార్యం దయచేసి వినాలి. గ్రామాల్లో చంపేశారు, పట్టణాల్లో చంపేశారు, దేశాల మీదుగా కూడా ప్రయాణం చేసి అడ్డుపడ్డ ప్రతి వారిని కూడా ఇశ్రాయేలీయులు చంపుతూ వచ్చారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, దయచేసి వినాలి. దేవుని పిల్లలు బాగా నన్ను ఆలోచించవలసిన సమాచారం. ఒక స్త్రీ పురుషుడు ఇక్కడికి రావాలని మనవి. ఒక స్త్రీ పురుషుడు దయచేసి వినాలి. ఎందుకు వారిని చంపారు అని అడిగితే, ఇశ్రాయేలీయులకు వారు మార్గం ఇవ్వలేదు కాబట్టి. ప్రియులారా, మన పాత నిబంధన కాలంలో
ఇశ్రాయేలీల ప్రయాణంలో వారికి అడ్డు తగిలినటువంటి వారిని చంపుతూ వచ్చారు. ఆ దినాన వారిని చంపితే ఈ రోజున దానికి మనకు సంబంధాలు ఏమున్నాయి? ఎందుకు వాటిని మాకు చూపెడుతూ ఉన్నారు? ఎందుకు వాటిని మాకు చెప్తున్నారు అని అడిగితే, ఆ రోజున ఇజ్రాయేలీలు ఎంత శ్రేష్టమైన వారో ఈరోజు మనం కూడా. ఒకప్పుడు మనం దేవుడు లేని వారం, ఒకప్పుడు మనము నిర్దేవుళ్ళం. దేవుణ్ణి ప్రాకే పురుగుల్లో, చతుష్పాద జంతువుల్లో, పక్షులలో వెతుకుతూ ఉన్నటువంటి వారం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి, ఆ కృపగల దేవుడు ఆయన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి ప్రత్యేకపరిచి మనల్ని ఇశ్రాయేలీలతో పాటు సహపౌరసత్వం కలిగిన వారినిగా చేశాడు. ఆ దినమున వారెంతో, ఈరోజు మనము కూడా అంతే ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం కలిగినటువంటి వారు. ఆ దినమున ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా తనకు మార్గం విడిచిపెట్టని కారణాన గ్రామాలలో పురుషుల్ని చంపుతూ వచ్చారు. పట్టణాల్లో కూడా పురుషుల్ని చంపేశారు. దేశాల మీదుగా కూడా యుద్ధం చేసి పురుషుల్ని మాత్రమే చంపారు. ఎందుకు స్త్రీలను చంపలేదు అనేది కూడా ఆలోచించాలి. ప్రియులారా, ఆ రోజున ఆ రీతిగా జరిగాది. మరి ఈ రోజున విశేషమేమిటి అని అడిగితే, నీవు ఇశ్రాయేలీయుడవే, నేను ఇశ్రాయేలీయుడనే. ఒక స్త్రీ పురుషుని వివాహము చేసుకున్న తరువాత, ఓ స్త్రీ ఒక పురుషుని వివాహము చేసుకున్న తరువాత మరణం వరకు వారిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి జీవిస్తూ ఉంటారు. పనికి వెళ్ళే విషయంలో కానీ, కూలి చేసుకునే విషయంలో కానీ, కష్టంలో కానీ, నష్టంలో కానీ వారిద్దరూ కలిసి జీవిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, ఇశ్రాయేలీలు ఎందుకు పురుషుల్ని చంపేశారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఈ పెళ్లి చేసుకున్న తరువాత ఈ స్త్రీకి ఈ పురుషుడు భర్తగా ఉండి జీవితాంతం ఆమెతో అన్ని పరిస్థితుల్లో కలిసిమెలిసి ఉన్నట్టుగా, ఈ రోజున మన జీవితంలో కూడా ఒక పురుషుడు మనకు తెలియకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాడు. ఎవరా పురుషుడు అని అడిగితే, భర్తలాగా మన మీద పెత్తనం చేస్తూ పనిచేస్తున్న పురుషుడు ఎవరంటే, దయచేసి గమనించాలి, ఇక్కడున్న ప్రతి వ్యక్తితో పాటు పెళ్లి చేసుకున్న భర్తలాగా పనిచేస్తున్న పురుషుడు ఎవరంటే, నీలో ఉన్న పాపమే, నాలో ఉన్న పాపమే. నన్ను బాగా గమనించాలి. చాలామంది చెప్తా ఉంటారు, నేను దేవుని నమ్ముకున్నాను కానీ వ్యభిచారం వదిలిపెట్టలేకపోతున్నానని. నేను దేవుని నమ్ముకున్నాను, త్రాగుడు వదిలిపెట్టలేకపోతున్నానని. నేను దేవుని నమ్ముకున్నాను, నా భార్యని కొట్టడం మానలేదని. నేను దేవుని నమ్ముకున్నాను, నా భార్యకు తెలియకుండా తప్పు చేస్తున్నాను, మానలేకపోతున్నానని. అనగా భార్య భర్తలే, కానీ భర్త కంటే సన్నిహితంగా ఒక వ్యక్తిలో పాపం పనిచేస్తూ ఉంది. ఈ వ్యక్తిలో కోపం ఉంది, అది భర్తగా పనిచేస్తూ ఉంది. ఈ వ్యక్తికి కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఈ వ్యక్తి చేత ఒక పని చేయించి, పని పూర్తయిన తరువాత కోపం ఎక్కడో తన లోపల దాగి ఉంటుంది. ఆ కోపం ఇతని మీద భర్తగా పనిచేస్తూ ఉంది. ఇతనిలో అబద్ధం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అబద్ధం చెప్పి, అది పూర్తయిన తరువాత తనలో అబద్ధం ఎక్కడో దాగి ఉంది. ఈ రీతిగా ప్రతి వారిలో కూడా పాపం భర్తగా పనిచేస్తూ ఉంది. పాత నిబంధన కాలంలో
ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిన పట్టణాలు గ్రామాల మధ్యన వారి మార్గాలకు అడ్డు తగిలిన ప్రతి పురుషుని చంపినట్లుగా ఈ రోజున ఈ రాత్రి ఈ స్థలంలో నీ మీద భర్తగా పనిచేస్తున్న పాపం, ఆ పాపాన్ని చంపటానికి ఆ దినమున ఇశ్రాయేలీయులు పనిచేశారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో మన మీద భర్తగా పనిచేస్తున్న పాపాన్ని చంపటానికి హెబ్రీ వీరుడు లేచాడు. హెబ్రీ వీరుడు లేచాడు. హెబ్రీ వీరుడు లేచాడు. చప్పలు కొడుతూ ఎవరా హెబ్రీ వీరుడు అని అడిగితే దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేము గ్రామంలో నజరేయుడైన యేసుగా జన్మించిన యేసు క్రీస్తు ప్రభుల వారే హెబ్రీ వీరుడిగా లేచాడు. రాత్రి సమయమందు నీలో భర్తగా పనిచేస్తున్న ప్రతి పాపాన్ని చంపటానికి. ఎందుకో తెలుసా? ఈ మెదక్ పట్టణంలో అనేక మందిలోకి ప్రభు రావాలని, హెబ్రీ వీరుడు రావాలని ఆశ. అనేక కుటుంబాల్లోకి హెబ్రీ వీరుడు రావాలని ఆశ. ఆ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులను గ్రామస్తులు అడ్డుకొన్నట్లుగా, పట్టణస్థులు అడ్డుకొన్నట్లుగా ఈ రోజున నీలో ఉన్న పాపం అడ్డుకుంటూ ఉంది. నీలో ఉన్న పాపం అడ్డుకుంటూ ఉంది. దయచేసి గమనించాలి. నీలో ఉన్న పాపాన్ని, నీలో భర్తగా పనిచేస్తున్న పాపాన్ని హెబ్రీ వీరుడు చంపి నిన్ను చెరపట్టుకోవాలని ఆయన తీర్మానమై ఉంది. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇక్కడ నన్ను గమనించాలి. దేవుని పిల్లలుగా ప్రియులారా గమనించాలి. హెబ్రీ వీరుడు చేసే పని, ఇతనిలో పాపం భర్తగా పనిచేస్తూ ఉంది. పగలంతా ఖాళీగా ఉన్నాడు. సాయంకాలం 6ంటికి త్రాగుతూ ఉన్నాడు. అది ఇతని భర్త. దయచేసి గమనించాలి. ఇతడు చాలా మంచివాడే, అయితే ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అది కూడా ఆయనలో ఉన్న పాపం. హెబ్రీ వీరుడైన యేసయ్య ఇతనిలోకి రావాలని ఆశ, కానీ ఇతనిలో భర్తగా పనిచేస్తున్న పాపం హెబ్రీ వీరునికి అడ్డుగా నిలబడ్డది. పాపం అడ్డుగా నిలబడ్డది. హెబ్రీ వీరుడైన యేసయ్య అతనిలో ఉన్న పాపాన్ని చంపేశాడు. హల్లెలూయా! అతనిలో ఉన్న పాపాన్ని చంపేశాడు. రాత్రి సమయమంది స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తితో నేను మాట్లాడుతున్న మాట, హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభులవా, నీలో ఉన్న పాపాన్ని చంపాడా? నీలోకి రావాలనుకుంటున్న యేసు క్రీస్తు ప్రభుల వారికి అడ్డు తగులుతున్న పాపాన్ని చంపాడా? ఆలోచన చేయి. అది కోపం కావచ్చు, అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. రాత్రి సమయమందు నీ మధ్యన సంచారం చేస్తున్న హెబ్రీ వీరునికి అవకాశం నీవు అనుగ్రహించినట్లయితే నీలో ఉన్న పాపాన్ని చంపి నీలోకి ఆయన ప్రవేశిస్తాడు. నీలో ఉన్న పాపాన్ని చంపి చప్పలు కొడుతూ హెబ్రీ వీరుడు సంచరిస్తూ ఉండగా, హల్లెలూయా, హెబ్రీ వీరుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, హల్లెలూయా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హల్లెలూయా, సంచరిస్తూ మనలో ఉన్న పాపాన్ని చంపుతూ ఉంటుండగా, హల్లెలూయా, దేవా కార్యం నాలో జరిగించు, హల్లెలూయా, నాలో ఉన్న కోపాన్ని చంపయ్యా, హల్లెలూయా, నాలో ఉన్న అపవిత్రత చంపు, హల్లెలూయా, నాలో ఉన్న తాగుబోతుతనాన్ని చంపు, దయచేసి నాలో ఉన్న వ్యభిచార పాపం చంపు. దయచేసి మరపెట్టు. హెబ్రీ వీరుడు దయచేసి హెబ్రీ వీరుడు మన మధ్యలో కార్యం చేయనట్లుగా. హల్లెలూయా! రాత్రి మొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి వరకు నా హెబ్రీ వీరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేనున్నానని ప్రభుల వారు సెలవిచ్చా. ఈ వేదిక మీద సంచారం చేస్తున్న హెబ్రీ వీరుడు నీ ప్రక్కనే సంచారం చేస్తూ ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు.
ఎన్నో సంవత్సరాల నుండి నీలో ఉన్న పాపం ఆయన్ను అడ్డుకుంటూ ఉంది. నీలోకి రానివ్వకుండా, నీ కుటుంబంలోకి రానివ్వకుండా, మీ సంఘాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంది. ఈ రాత్రి ఒక విశేషమైన రాత్రి. ఏ బిడ్డ పశ్చాత్తాప పడతాడో, ఏ బిడ్డ ప్రభా నాలో ఉన్న పాపం ఫలానా, దయచేసి పాపాన్ని క్షమించమని బ్రతిమలాడతాడో, ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు ఈ రాత్రి సమయమందు ప్రతి వారిలో కార్యము జరిగించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్తూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దయచేసి పశ్చాత్తాపడవలసిన సమయం ఇది. పశ్చాత్తాపడవలసిన సమయం ఇది. హెబ్రీ వీరుడా, యేసుక్రీస్తు ప్రభువా, నాలోకి రండయ్యా, నా కుటుంబంలోకి రండయ్యా, నా సంఘంలోనికి రండయ్యా. ఇంతకాలం నేను అడ్డుపరిచిన పాపం ఫలానా పాపం నాలో అడ్డుగా నిలబడది. ఈ రాత్రి దాన్ని చంపండి ప్రభా, దాన్ని హతమార్చండి ప్రభా. మీరు నాకు కావాలని పశ్చాత్తాపడవలసిన సమయం, పశ్చాత్తాపడవలసిన సమయం ఇది. నీవెక్కడున్నా సరే, నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే, దేవునికి నీవు సమీపస్తుడివే. నీవు పశ్చాత్తాప పడగలిగితే ఆ కృపగల దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, దయచేసి గమనించాలి. కొంతమంది స్త్రీలు అన్నాయి, దయచేసి గమనించాలి. మహిమ గల దేవుని పాదాల చెంత హెబ్రీ వీరుడు ఈ రీతిగా ప్రతి పాపమును చంపి చేసే పనేమిటంటే, దేవుని వాక్యం సెలవిస్తాడు, పాపం అనే పురుషులను చంపి ఆయన చేసే పనేమిటో తెలుసా? ఆ స్త్రీలను చెరపట్టి తీసుకొని వెళ్ళేవారు. దయచేసి పురుషుని చంపి స్త్రీలను చెరపట్టి తీసుకొని వెళ్ళేవారు. దయచేసి గమనించాలి. మీరందరూ వెనకాల దాక్కుంటా ఉన్నారు. దయచేసి ముందుకు రండి. వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ ద స్టేజ్. నేను ఎప్పుడూ చూడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్ మేకప్. దయచేసి గమనించాల్సింది, దయచేసి గమనించాలి. బా నాయన, వాట్ ఏ వయ్యారం. దయచేసి గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు. ఓ క్యూన్ ఎలిజబెత్, కమాన్, తిరగండి మా చుట్టూ కాదు, హెబ్రీ వీరుని చుట్టూ తిరగండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తిరుగు నాయన, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓరాబా షమలా కబురాబా. చప్పట్లు కొడుతూ హెబ్రీ వీరుడు హల్లెలూయా ప్రపంచాన్ని జయిస్తూ ప్రపంచమంతా సంచరిస్తూ ఉండగా, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు తనకిష్టమైన కన్యకలను దేవుని వాక్యం చేత థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరికి కనిపించారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటా. రాత్రి సమయమందు మీలో ఉన్న పాపమును గురించి ప్రభు దగ్గర మొరపెడితే, పాపాన్ని చంపిన తరువాత, మీరు పాపపు పురుషుడు చంపబడిన తరువాత, మీలో అందమైన స్త్రీలను, వీరి పాపమనే భర్తలు చనిపోయా, ఇప్పుడు ఈ స్త్రీలను హెబ్రీ వీరుడు చూస్తూ ఉన్నాడు. చూసి వీరిలో ఎవరు అందగాళ్ళో వారిని ఆయన చెర తీసుకొని వెళ్తాడని వాక్యము సెలవిస్తాడు. ఎవరు అందగాళ్ళో వారిని చెర తీసుకొని వెళ్తాడని వాక్యంలో చెప్పబడి ఉంది. దయచేసి గమనించాలి. వీళ్ళిద్దరు నా చుట్టే తిరుగుతూ ఉన్నారు. హెబ్రీ వీరుని చుట్టూ తిరగాల్సిన వాళ్ళు దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రభు పిల్లలు మీరు బాగా ఆలోచించాలి. హెబ్రీ వీరుడు ఇప్పుడు పాపమనే పురుషుని చంపిన తరువాత, నీలో పాపమనే పురుషుడు చనిపోయిన తరువాత, ఎంతోమంది ప్రభుల వారి నామంలో నా పాపాన్ని విడిచిపెట్టాను ప్రభా అని పశ్చాత్తాపడేవారు ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. అందమైన స్త్రీలను ఆయన చెరపట్టి అని వాక్యంలో రాయబడి ఉంది. బాగా గమనించాలి. ఎలాగ వీరికి అందం వస్తుంది?
అనే ఆలోచన రావచ్చు. పాపం విడిచిపెట్టిన తరువాత జరుగు కార్యం ఏమిటి అని అడిగితే యేసు ప్రభుల వారి సిలువనాయన. ప్రైజ్ ద లార్డ్. పాపం విడిచిపెట్టిన తరువాత వీరిలో అందమైన వారు ఎవరు అంటే ఇలాగా కాదు, ఈ నగిషిగా తయారైనటువంటి వీళ్ళు కాదు. ముందుకు రండి సిస్టర్, దయచేసి గమనించాలి, దయచేసి గమనించాలి. ఓరే బాబు, ఏం తినిందో ఈ సిస్టర్, దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని పిల్లలు మీరు బాగా వినాలి. వీళ్ళంతా చాలా అందంగా ఉన్నారు, మోడర్న్ గర్ల్స్. దయచేసి వినాలి, చాలా బాగా మోడర్న్గా. లిప్స్టిక్, పెదాలకు లిప్స్టిక్, జుట్టు నల్లగుండే జుట్టు పుల్లగా చేసుకొని చాలా విచిత్రంగా ఉన్నారు. హెబ్రీ వీరుడు. వీళ్ళందరినీ చూసిన తర్వాత నన్ను గమనించాల్సింది, వీరిలో ఎవరు ఆయనకు అందంగా కనిపించలేదు. ఎవరు ఆయనకు అందంగా కనిపిస్తారు అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా, యేసు ప్రభులు వారి దగ్గర ఎవరైతే పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపడతారో, దయచేసి గమనించాలి, ఎవరైతే పాపం విషయమై పశ్చాత్తాపడి మొరపెడతారో, ఎవరైతే వారి వస్త్రాలు చింపుకుంటారో, గమనించాలి, మీ వస్త్రాలు చింపుకోవడం కాదు, వస్త్రాలు చింపుకోవడం కాదు, వస్త్రాలు చింపుకోవడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వస్త్రాలు చింపుకొని ఆ వస్త్రాలు చింపి దేవుని పాదాల చెంత కన్నీరు కార్చాలి. వీళ్ళకు బటన్ తుంచేది కూడా శక్తి లేదు. దయచేసి గమనించాలి, వస్త్రాలు చింపుకొని ప్రభు పాదాల చెంత ప్రలాపించాలి. యేసయ్యా నా పాపాలు క్షమించండి, యేసయ్యా నా పాపాలు క్షమించండి. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఓ ప్రైజ్ ద లార్డ్. నా పాపాలు క్షమించండి యేసయ్యా, నా పాపాలు క్షమించండి యేసయ్యా. ఓ దయచేసి గమనించాలి, యోవేలు ప్రవక్త చెప్తాడు, ఏమనో తెలుసా, మీ వస్త్రములు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలు చింపుకోవాలని యోవేలు ప్రవక్త చెప్పాడు. ఈరోజు వస్త్రాలు కాదు, మీరు హృదయాలు చింపుకోవాలి, మీరు హృదయాలు చింపుకోవాలి. దయచేసి నోరు తెరిచి మరిపెట్టండి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అవకాశం. నేను ప్రభు పాదాల చెంత నా వస్త్రాలు కాదు, నా హృదయాన్ని చింపుకోవాలి. నా హృదయాన్ని చింపుకొని నాలో ఉన్న పాపం అంతా కూడా నేను విడిచిపెట్టాలని, ఈ బిడ్డలాగా పశ్చాత్తాపడాలి. గట్టిగా మొరపెడదాం. ఈ రాత్రి ఏ తల్లి పశ్చాత్తాపడుతుందో, ఏ తండ్రి పశ్చాత్తాపడతాడో, ఏ తమ్ముడు చెల్లెమ్మ నిజంగా ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడతాడో, కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టిన ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు వీరిపైన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి వీరిని కడిగి శుద్ధీకరించి పవిత్రుల్నిగా చేస్తాడు. చప్పలు కొడుతూ తెల్లటి ముసుకున పవిత్రుల్నిగా చేస్తాడు. దేవుడు చాలా నమ్మకమైనటువంటి వాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రాత్రి సమయమందు ఈ స్థలంలో బిడ్డల్లాగా ఎవరు పశ్చాత్తాపడతారో, నేను ఆ పాపం వదిలిపెట్టాను అనేది కాదు. ప్రభువు నిజంగా ఆయన రక్తంతో మిమ్మల్ని కడగాలి, మిమ్మల్ని శుద్ధీకరించాలి, మిమ్మల్ని పవిత్రపరచాలి. దయచేసి గమనించవలసిన విషయం, కృపగల దేవుని పాదాల చెంత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దయచేసి దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి తల్లికి తండ్రికి నా మనవి, ఈ రోజున హెబ్రీ వీరుడైన యేసు ప్రభు దగ్గర వారు ఎలాగ పశ్చాత్తాపడ్డారో, ఆ పశ్చాత్తాపం నీలో ఎప్పుడైనా కలిగిందా? ఆలోచన చేయి. ఏదో నీవున్న మందిరానికి వెళ్ళి వాక్యం విని రావడమే, ఏదో మందిరానికి వెళ్ళి పాటలు పాడుకొని రావడమే, మందిరానికి వెళ్ళి కానుక ఇచ్చి రావడమే, అవి అందరూ చేసేటటువంటి పని. ఈ రోజున హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభులువా
నీలో ఆ చక్కటి అందాన్ని చూడాలి అంటే ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడాల్సిందే, కన్నీరు కార్చాల్సిందే. దయచేసి గమనించాలి, హెబ్రీ వీరుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఈ రీతిగా చెప్తాడు. పరమగీతాలు 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెప్పబడినటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తాది. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి అని వాక్యం సెలవిస్తారు. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ప్రియురాల్ని నీవు సుందరివి, నీవు సుందరివి అని అంటూ ఉన్నాడు. ఎందుకు 2 పర్యాయాలు ఆయన నీవు సుందరివి సుందరివి అనాలి అంటే, మనుష్య రీతిగా ఒక పురుషుడు ఒక అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు 2 పర్యాయాలు ఆమె అందాన్ని చూస్తాడు. మొదట తన తల్లిదండ్రులతో పాటు అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి అందాన్ని చూసి తల్లిదండ్రులకు తన సమ్మతి చెప్తాడు. అమ్మాయి కూడా అబ్బాయి అందాన్ని చూసి తన సమ్మతి చెప్తారు. అప్పుడు ఆమె అందాన్ని ఆయన జాగ్రత్తగా చూసి తన స్నేహితులతో చెప్తాడు, నేను పెళ్లి చేసుకునే భార్య చాలా అందంగా ఉంది, ఎర్రగుంది, ముక్కు నాజుగ్గా ఉంది. ఆమెను గురించి చాలా చక్కగా వర్ణిస్తాడు ఆయన. తిరిగి ఆయన 2వ పర్యాయం అందాన్ని ఎప్పుడు చూస్తాడంటే, పెళ్లి పీటల మీద ఆమె అందాన్ని చూస్తాడు. మొదటి రోజు ఆయన చూసిన అందం పెళ్లి పీటల మీద కనిపించకపోతే ఆమెను పెళ్లి చేసుకోవడం. మధ్యలో ఒకవేళ ఆమె అందం పాడైపోయి ఉండొచ్చు, ఏదో అకాలమైన ఒక అనవసరమైన పరిస్థితుల్లో చేయి విరిగి ఉండొచ్చు, కాలు విరిగి ఉండొచ్చు, నిప్పు అంటుకొని శరీరం కాలి ఉండొచ్చు. ఆ వ్యక్తి అంటాడు, నేను మొదట చూసిన అందం ఈ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు లేదే అని తిరస్కరిస్తాడు. అందుకని ఒక వ్యక్తి యేసు ప్రభు రక్తంతో కడగబడిన తరువాత ఆ కృపగల దేవుడు ఆమెకు చక్కటి అందాన్ని ఇస్తాడు. అంటే దాని అర్థం యేసు ప్రభుల వారు హెబ్రీ వీరుడు అంత అందగాడు. ఎంత అందగాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా వివరంగా చెప్తారు. ఈ హెబ్రీ వీరుని గురించి చెప్పబడిన మాట మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాల్లో చదువుకుంటే తెలుస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుంటే తెలుస్తారు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. జయహో యేసయ్యా, జయహో పునరుద్ధానుడా, జయహో జయహో యేసయ్యా. యేసయ్యా, నేను జయహో కన్నులెత్తి చూడగా జయహో నారు బట్టలు పునరుద్ధానుడా, ధరించుకున్న ఒకడు నాకు జయహో కనబడ్డాడు. పునరుద్ధానుడా, అతని నడుమున మేలిమి బంగారముతో జయహో పునరుద్ధానుడా, నడికట్టు కట్టబడి ఉండెను. జయహో హల్లెలూయా. 6వ వచనం ఈ రీతిగా చెప్పబడి ఉంది, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తలిని పోలి ఉండెను. యేసు క్రీస్తు ప్రభువా, జయహో రాత్రి సమయం ఈ స్థలంలో కనిపిస్తున్న హెబ్రీ వీరుని యొక్క జయహో వర్ణన దానియేలు గారు ఆ రీతిగా వర్ణిస్తూ ఉన్నా. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా చెప్పాడు, ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది, జయహో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన నోటి నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గము బయలువెడల్చున్నది,
ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నాడు. ఆయన స్వచ్ఛమైన అపరంజి వంటి పాదములు కలిగిన వాడని యోహాను భక్తుడు చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు చాలా అందగాడు. మత్తయ్య భక్తుడు చెప్పాడు, ఏమనో తెలుసా, నేను రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి చూశాను. రూపాంతరపు కొండ మీద యేసు క్రీస్తు ప్రభుల వారు రూపాంతరము పొంది ఉన్నాడు. రూపాంతరము పొంది ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు. లోకంలో ఏ సాకలి ఉదకలేనంత తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నదని వాక్యము సెలవిస్తా. నా యేసు చాలా అందగా. యెహెజ్కేలు ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు, తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉందని చెప్పాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని అని చెప్పాడు. దైవ జనాంగమా, ఎంత అందగాడు ఆయన. ఆయన నోరు తెరిచి మాట్లాడితే ప్రపంచమంతా కూడా ఓ పెద్ద ప్రవాహం ప్రవహించేటప్పుడు ఎంత భయంకరమైన ధ్వని, జల ప్రవాహముల ధ్వని వస్తాదో ఆ రీతిగా ఈ రాత్రి మెదక్లో అదే ధ్వని వినిపిస్తూ ఉంది. అదే ధ్వని వినిపిస్తూ ఉంది. అదే ధ్వని వినిపిస్తూ ఉంది. హల్లెలూయా. అదే ధ్వని వినిపిస్తూ ఉంది. పునరుత్థానుడా, హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచిన వీరుడా, హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచిన వీరుడా, హల్లెలూయా. సమాధి గుండెను చీల్చిన వాడు, జయ హో, జై హో, జయ హో, జై హో పునరుత్థానుడా. జయ హో యేసయ్యా. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, వీరాధి వీర, శూరాది శూర, యెహోవా జయ, యేసు క్రీస్తు ప్రభువా, జయ హో. రాజుల రాజుకే, జయ హో, ప్రభువుల ప్రభువుకే, జయ హో, భూపతుల అధిపతికే, జయ హో, రాజుల జయ రాజుకే. హో, చప్పట్లు జయ చప్పట్లు. హో, రాజుల రాజుకే, జయ హో, ప్రభువుల జయ ప్రభువుకే, హో, భూపతులందరికీ అధిపతికే, రారాజు అయిన యేసయ్యకే, రారాజు అయిన యేసయ్యకే. స్వరమెత్తి, స్వరమెత్తి, అందరూ స్వరమెత్తి. రాజుల రాజా, స్వరమెత్తి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, భూపతులకు అధిపతి, జయ హో, జయ హో, జయ హో పునరుత్థానుడా. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని అని వాక్యం సెలవిస్తా. ఈ రాత్రి మెదక్లో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా మనందరి మీద ప్రవహిస్తూ ఉంది. ఎవరు ఆ శబ్దాన్ని గ్రహిస్తారో వారిలో ఉన్న ధూళి, వారిలో ఉన్న చెత్త, వారిలో ఉన్న చెదారం, వారిలో ఉన్న పాపం అంతా కూడా అలాగే కొట్టుకొని పోవును గాక, పోవును గాక. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు అంత అందగాడు, హెబ్రీ వీరుడు. అందుకనే ఆయన చెరపట్టబడిన వారిలో ఎవరు అందగత్తే అని చూస్తూ ఉన్నాడు. దయచేసి వీరందరూ కూడా పాపమనే భర్తను చంపుకొని నిలబడ్డటువంటి స్త్రీలు, వీరిలో ఎవరు అందగత్తే అని హెబ్రీ వీరుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అందగత్తే కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన అందగాడు కాబట్టి. నేను బాగా గమనించాలి, మీరు దయచేసి గమనించాలి. దేవుని పిల్లలు మీరు. బుజే ఇట్రామా, ఏ బుజే ఇట్రా. దయచేసి మీలో ఎవరైనా మీ కుమారుడు పెళ్లి కావలసిన వాడు ఉంటే ఈమెను ఉచితంగా ఇస్తాను. పెళ్లి చేసుకుంటారా? వాడు రాత్రుల్లో భయపడి చచ్చిపోతాడు. దయచేసి గమనించాలి. ప్రొద్దునేకి మీరు పెట్టి చేసుకోవాల్సిందే. ఈ ఆకారాన్ని ఎవడు చేసుకుంటాడు? నేను చెప్తాను. రే బాబు, 2 లక్షల జీతం, నన్ను చూస్తా ఉన్నాడు, దయచేసి వినాలి. 2 లక్షల జీతం చేసుకోరా, నీకు పుణ్యం ఉంటుంది.
నువ్వు ఏమి ఉద్యోగం లేదు, 4 లక్షలు ఇస్తా నేను ఎదురు కట్నం, నాయన నువ్వు చేసుకో అంటాడు. ఎందుకో తెలుసా? చూడు ఆ స్టైల్ ఎంత బాగుందో. దయచేసి గమనించాలి. ఈ రాత్రి ఇక్కడ చూసి రాత్రిలో మీరు ఒకవేళ కలగంటే పోతారు అట్లే. దయచేసి వినాలి, గట్టిగా హల్లెలూయా చెప్దాం, దయచేసి చెప్దాం. ఎందుకు హెబ్రీ వీరుడు వీళ్ళని వద్దంటాడో తెలుసా? నవనాగరికతపు స్టైల్. ఈరోజు క్రైస్తవ్యంలో నాగరికత ఎక్కువైపోయాది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని యాకోబు ద్వారా క్రైస్తవులకు చెప్తూ ఉన్నారు. క్రైస్తవులు లోకంతో పొత్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే కృపగల దేవుడు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. మీరు ప్రత్యేకింపబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అని చెప్పారు హెబ్రీ వీరుడు. హెబ్రీ వీరుడు లోకం నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. అయితే క్రైస్తవులమైన మనం, యేసయ్య రక్తముతో కడగబడిన మనం తిరిగి లోకంలోకి వెళ్ళకూడదు. లోకంలోకి వెళితే లోకంలోకి వెళ్ళిన వారిని వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్తూ ఉన్నాడు. చూడండి, వస్త్రాలు ఎందుకు అంటే ఒళ్ళు కప్పుకోవటానికి. అంతేకాని ఈ బిడ్డ చూడు, ఒంటిలో ఉన్న అవయవాలన్నీ కనిపించేటట్టు టైట్ ఫిట్టింగ్ షరాయి సొక్కాయి. దయచేసి వినాలి, ఇది పనికిరాని అవతారం. ఈ అమ్మాయి చూడు, గోర్లు గొరుక్కుంటూ అన్నం లేనట్టు ఏమి స్టైలో చూడు, అందరినీ చూస్తూ ఉంది, ఎవడు దొరుకుతాడానని. దయచేసి లోకం ఇదంతా కూడా దేవుని పిల్లలు. మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు లోకపు వాతావరణంలోకి పంపకండి, లోకంలోకి పంపకండి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడని చెప్పాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మంచి విద్యనివ్వండి, మంచి భోజనాలు పెట్టండి, ఆరోగ్యంగా ఉంచండి, క్రమంగా మందిరానికి తీసుకెళ్ళండి, దైవ సేవకులతో చక్కటి సంబంధాన్ని వారు కలిగి ఉండేటట్లు చేయండి. హల్లెలూయా. ఒరేయ్, నేను హల్లెలూయా అంటే మీరు కనిపిస్తారు ఏందిరే బాబు? దయచేసి గమనించాల్సింది, దయచేసి వినాలి. వీళ్ళు నా చుట్టూ పట్టుకున్నారు. దయచేసి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లల్ని ఆ రీతిగా భక్తిలో పెంచేది నేర్చుకోనండి. చాలామంది తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలని ఆఖరికి తల్లిదండ్రులతో కూడా చక్కటి సంబంధాలు లేక, మందిరానికి వెళ్ళక, దైవ సేవకురాళ్లతో సంబంధం లేకుండా పెంచుతూ ఉంటా. వారు పూర్తిగా లోకస్తులైపోతా. ఇప్పుడు పర్వాలేదు. వాడు బాగా చదువుకొని ఉద్యోగం చేసిన తరువాత వాడు నిన్ను పిలిచేది అమ్మ అని పిలవడు, మమ్మీ అంటాడు. మమ్మీ అంటే శవమా అని అర్థం. మమ్మీ అంటాడు వాడు. నాయన అనడు, డాడ్ అంటాడు. అది డాడో గాడిదో మనకు తెలియదు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలకు నేను మనవి చేస్తున్నా, క్రైస్తవ కుటుంబాలు ఓ భక్తి సాంప్రదాయమైన జీవితంలో ప్రతి తల్లి తండ్రి వారి పిల్లల్ని పెంచుదురుగాక. హల్లెలూయా. వారికి చిన్నప్పటి నుండినే హెబ్రీ వీరుని పరిచయం చేదురుగాక. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, కొంతమంది ఏడుస్తూ ఉంటా, మా పిల్లల కొరకు ప్రార్థించండి, మా అబ్బాయి కొరకు ప్రార్థించండి, మా అమ్మాయి కొరకు ప్రార్థించండి. ఏమో తెలుసా, ఎవరితోనో అక్రమ సంబంధం, ఏ అమ్మాయితోనో అక్రమ సంబంధం. మీరింత భక్తి పరులు కదా. వాళ్ళెందుకు చెడిపోయారంటే తల్లిదండ్రులే పిల్లల్ని దేవుని మార్గంలో నుండి ప్రక్కకు తొలగించా. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు ఇమ్మానుయేలు సహవాసం తరఫున 2 చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని భక్తిలో పెంచుదురుగాక. తల్లిదండ్రులారా,
మీ బిడ్డల్ని లోకంలో నుండి ప్రత్యేకంగా పెంచుదురుగాక. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు విద్య, ఉద్యోగాలు, వివాహాల కంటే దేవుని మందిరం, దైవ సేవకులు, దేవుని వాక్యం, వీటితో గొప్ప సంబంధాలు కలిగి ముందురుగాక. ఎందుకో తెలుసా? ఒక్క రోజున వాళ్ళందరూ కూడా మీతో పాటు పరలోకంలో కనిపించాలి. ఏ హెబ్రీ వీరుని ఎదుట కుటుంబాలుగా కనిపించాలి. భర్త, భార్య, పిల్లలు కనిపించాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఏ కుటుంబము కూడా దేవుని ఎరిగిన కుటుంబాలు పిల్లల్ని లోకం వైపు మళ్లించకండి. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పిల్లలకు బట్టలు కొనిస్తారు తెలుసా? పలచాటి బట్టలు. ఒళ్ళు కప్పుకోవటానికి దేవుడు వస్త్రాలు ఇస్తే పలచాటి బట్టలు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి అవయవాలు కనిపించకూడదంటే టైట్ ఫిట్టింగ్ టీషర్ట్, టీ ప్యాంటు బిర్రుగా వేసుకొని నడుస్తూ ఉంటా. మా అమ్మాయి మంచిదే, అయితే ఆమెను చూసేవాడు మంచివాడు కాదు కదా. ఆమె ఎదుటివాడిని టెంప్ట్ చేస్తూ ఉంది, శోధిస్తూ ఉంది. ఏదో ఒక్క రోజున బిడ్డ పాడైపోతాది. కారణం, నీ పెంపకమే సరిలేదు, నీ వస్త్రధారణే సరిలేదు, నీ బిడ్డకు నువ్వు నేర్పాల్సిన భక్తి విషయాలు సరిగా నేర్పించలేదు. ఆ పిల్లకు ఇంత పెద్ద ఫోను. దయచేసి వినాలి. అమ్మాయి మధ్యరాత్రుల్లో ఫోన్ చేస్తా, ఎవరమ్మా అంటే, అమ్మా నా ఫ్రెండు రేపు క్లాసులో ఏదో నోట్స్ గురించి మాట్లాడుతున్నానంటది. శుద్ధ అబద్ధం. దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి. క్రైస్తవ్యమా, మీ పిల్లల్లో యేసు కనిపించాలి. మీ పిల్లల నోట యేసు మాట వినిపించాలి. మీ పిల్లల నోట యేసు పాటలు వినిపించాలి. మీ పిల్లలు యేసయ్యతో నడవాలి. మీ పిల్లలు యేసు ప్రభుల వారి పాదాల చెంత మోకరించాలి. మీకంటే గొప్ప భక్తులు కావాలి. మెదక్ పట్టణంలో ప్రతి కుటుంబము ఆ రీతిగా మార్చబడును గాక. జై హో యేసయ్యా, జై హో యేసయ్యా, జై హో యేసయ్యా, జై హో యేసయ్యా. రాత్రి సమయమందు హెబ్రీ వీరుడు ఈ స్థలములో సంచారం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. నేను చెప్తున్న హెబ్రీ వీరుడు మీ కళ్ళకు కనిపిస్తున్నా, అయితే నేను నమ్ముకున్న హెబ్రీ వీరుడు ఆయన పరోక్షంగా మీ ప్రక్కన కూర్చున్నా, మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు వినగలిగితే గొప్ప ధన్యులవుతా. ఆయన మీ ప్రక్కన కూర్చొని మిమ్మల్ని స్పర్శిస్తా. ఆయన తాకిడి మీరు చూస్తే, ఆయన తాకిడి మీరు అనుభవిస్తే మీ రోగములు పారిపోవునుగాక, మీ రోగాలు పారిపోవునుగాక, మీ పాపములు కడగబడునుగాక. యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి స్థలములో ఏ రోగంతో బాధపడుతున్నా నజరేయుడైన యేసు నామములో ప్రతి రోగము పారిపోవునుగాక. జై హో, పారిపోవునుగాక, జై హో, పారిపోవునుగాక, జై హో పునరుత్థానుడా, పారిపోవునుగాక. రాజుల రాజుకు జై హో, పారిపోవునుగాక. ప్రభువుల ప్రభువుకు జై హో, హల్లెలూయా. భూపతులందరికీ అధిపతికి జై హో, జై హో, జై హో, జై హో, జై హో పునరుత్థానుడా. జై హో, జై హో. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాడు. ఆయన చాలా అందగాడు. అయితే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని. ఏమయ్యాది అని అడిగితే సిలువ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. ఒక వ్యక్తి వెళ్ళి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే, నిజంగా ఆయన పవిత్రమైన పాదాల చెంత పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే, ఆయన సిలువ రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. బైబిల్ సెలవిస్తాడు, ఆయన పవిత్రమైన రక్తం ప్రతి పాపము నుండి కడిగి వారిని పవిత్రుల్నిగా చేస్తాడు. చేసి ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో నింపుతాడు. రక్తంతో కడగడమే కాదు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపిన తరువాత దయచేసి గమనించాలి, ఇప్పుడు హెబ్రీ వీరుడు చేసే విశేషమైన పని ఏమిటో తెలుసా? ఇక్కడ ఎవరైతే పురుషులు చంపబడ్డారో వారందరినీ చూస్తారు. ఎవరు అందగత్తె అని ఎవరు కూడా రీతిగా కనిపించలేరు. అయితే ఎవరైతే హల్లెలూయా, ఓ ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. అమ్మా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఓ ప్రైజ్ ద లార్డ్, గట్టిగా హల్లెలూయా. ఎవరు ఆయన రక్తంతో కడగబడ్డారో, ఎవరి మీద ఆయన ముసుగు వేశాడో, పరిశుద్ధాత్మని కప్పాడో, ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ స్త్రీని చూస్తాడు. అందగాడైన ఆ హెబ్రీ వీరుడు ఆమెని చూస్తాడు. చూసి అంటాడు, పరమగీతం 4వ అధ్యాయంలో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. హెబ్రీ వీరుడైన యేసు ప్రభులవారు ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధాత్మతో కప్పాడు. ఆ పరిశుద్ధాత్మ ముసుగులో నుండి ఆ ప్రియురాలి కళ్ళను చూస్తూ ఉన్నాడు. ఎందుకు కళ్ళను చూడాలి? మీరెప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి సీరియస్ కండిషన్ అంటే డాక్టర్ గారు మీ కళ్ళలో టార్చ్ వేస్తాడు. ఎందుకో తెలుసా? సావు నీ కళ్ళలో కనిపిస్తుంది, రోగం నీ కళ్ళలో కనిపిస్తుంది. వైద్యుడు టార్చ్ వేసి చూస్తాడు, ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నేను చెప్పేది కరెక్టేనా? దయచేసి గమనించాలి. పరమ డాక్టర్లు, సగం డాక్టర్లు, ప్రైజ్ ద లార్డ్. అయితే యేసు ప్రభుల వారు పరిపూర్ణమైన డాక్టర్. కళ్ళల్లోకి చూస్తాడు. రాత్రి స్థలంలో ఉన్న ప్రతి తల్లికి నా మనవి, ప్రతి తండ్రికి, చెల్లికి, తమ్ముడికి నా మనవి, యేసు ప్రభుల వారు కళ్ళలోకి ఎందుకు చూస్తాడో తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి అని. యేసయ్యని నువ్వు ఎప్పుడు అంగీకరించావో, యేసయ్యని నీతో పాటు ఉండి చేసే పని, నీ కళ్ళు వ్యర్థమైనవి చూడకుండా ఆయన నీ కళ్ళను జాగ్రత్తగా ఆయన వాక్యం వైపే చూసేటట్టు చేస్తాడు. అందుకు ఆ భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉందని. ఇప్పుడు దావీదు వ్యర్థమైన వాటిని చూడలేదు, తన అడుగుల్లో వెలుగును ప్రసాదించే వాక్యాన్ని చూస్తూ నడుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడా అని బైబిల్ సెలవిస్తాడు. ఈ కంటికి వ్యభిచారాన్ని చూసి ఆశించే స్వభావం ఉంది. మనం ఇలాగా చూస్తాం, ఎవరో ఒక అమ్మాయిని చూసి ఎంత అందంగా ఉంది అనుకుంటాం, ఏదో ఒక అబ్బాయిని చూసి ఎంత స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటాం. నీ కళ్ళు చూపే కాదు, వ్యభిచారాన్ని కూడా ఆశిస్తూ ఉంది. అందుకని ప్రభుల వారు తన రక్తంతో కడిగి పరిశుద్ధాత్మ అనే ఈ ముసుగు వేసి తిరిగి తాను పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. చూసి అంటాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, సుందరివి, నీవు పాప క్షమాపణ పొందినప్పుడు ఎంత అందంగా కనిపించావో, నా పెళ్లి పీటల మీదకి వచ్చేప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నావు. నీ కళ్ళలో మరణం కనిపించలేదు, నీ కళ్ళలో వ్యభిచారపు చూపులు లేవు, నీ కళ్ళలో వ్యర్థమైనవి లేవు. ఒక వైద్యుడు కళ్ళను చూసి ఇతనికి మరణం ఉంది, లేకపోతే ఇతనికి జబ్బు ఉంది, నాలుకను చూసి ఇతనికి జబ్బు ఉంది అని నిర్ధారణ చేసినట్లుగా పరమ వైద్యుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా నీ కళ్ళను పరీక్ష చేస్తాడు తల్లి, నీ కళ్ళను పరీక్ష చేస్తాడు తండ్రి. దయచేసి గమనించాలి. అందుకనే పరిశుద్ధాత్మనే ముసుగుని వేశాడు.
రాత్రి సమయమందు క్రైస్తవ సంఘమా, ఈ సంఘం మా సంఘం అని భేదం లేకుండా యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డకు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ అనే ముసుగుని తొడుగుతాడు. ఆయన ప్రతి వారు ఆత్మని పొందాలి, ప్రతి వారు ఆత్మని పొందాలి, Thank you, Lord. ప్రతి వారు ఆత్మని పొందాలి. Praise. ఆత్మ ముసుగు నీకుంటే వ్యర్థతని చూడవు, వ్యభిచారపు చూపులు లేవు. నీ చూపులన్నీ ప్రియుడైన యేసు ప్రభుల వారి వైపే ఉంటాయి. ప్రియుడు కూడా ప్రియురాలి చూపుల్ని గమనించి నీ నేత్రములు గువ్వ కనుల వలె ఉన్నాయి అని చెప్పి ఆయన ఏం చేస్తాడో తెలుసా? అందగాడైన యేసు ప్రభుల వారు తన భార్యని వర్ణిస్తాడు. ఆయన ఎట్లా వర్ణిస్తాడంటే చూడండి, ఆ పరిశుద్ధాత్మ పొందినటువంటి ఆ స్త్రీ నడుస్తూ ఉంటే, ఇటు అటు నడుస్తూ ఉంటే, చూడండి నడుస్తూ ఉంటే ఏమంటాడో తెలుసా? పరమగీతం 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి చెప్తాడు. ఏమంటాడో తెలుసా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు రక్తంతో కడగబడి ఆయన కప్పిన పరిశుద్ధాత్మతో నింపబడిన కారణాన ఆమె పరిస్థితులు మారిపోయాయి. పాపపు స్త్రీ కాదు, రాజకుమార పుత్రిక. ఓ రాజు ఉన్నాడు, ఆ రాజుకో కుమారుడు ఉన్నాడు. ఆయన ఆ కుమారుడికి కుమార్తె నీవు, నీకు పాదరక్షలు ఉన్నాయి. ఎంత అందంగా నడుస్తున్నావు అంటే దాని అర్థం పాదరక్షలతో నడవడం అంటే ప్రవర్తన. ఇప్పుడు మీ ప్రవర్తన మారిపోయా, ఈమె నడక మారాది. ఈమె ప్రవర్తనలో అపవిత్రత లేదు. ఈమె ప్రవర్తనలో ఏ విధమైన దోషం, ఏ విధమైన కల్మషం, ఏ విధమైన పాపము లేదు. రాజకుమార పుత్రిక, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు అని చెప్పి నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నాయి అని చెప్పాడు. మోకాల మీద నిలబడి నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాలు అన్నాడు. ఊరువులు అంటే తొడల భాగము అని అర్థం. మోకాళ్ళ నుండి తొడల వరకు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. రాజకుమార పుత్రిక, నీ ప్రవర్తన బాగుంది, నీ ఊరువులున్నాయి చూడు, నీ తొడల భాగము శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాల్లాగా ఉన్నాయి. ఒక కంసాలి వాడు బంగారాన్ని తీసుకొని నీ చెవుల్లో వేలాడుతున్న ఆ తద్దులలాగా, ముక్కులో ఉన్న ముక్క పుడకలాగా, నడుమునున్న వడ్డానములాగా, ఈ కంఠానున్న చంద్రహారములాగా, నీ చేతికున్న కడియాల్లాగా ఆ సూత్రములు ఎంతగా ఆడుచున్నాయో అలాగా నీ యొక్క ఊరువులు ఆడుతూ ఉన్నాయి అని చెప్పాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? యేసు ప్రభుల వారిని పెళ్ళాడే భార్య ఊరువులు ఆభరణ సూత్రాలంటే ఆమె మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే, ఆమె మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే ఒక్కొక్క వ్యక్తి బంగారపు ఆభరణాల్లాగా మారిపోతారు. Thank you, Lord. బంగారు ఆభరణాల్లాగా మారిపోతారు. Amen, amen. హల్లెలూయా. ఆ బలమైన ప్రార్థనాత్మ దేవుడు మన మీద కుమ్మరించున్నట్లుగా, హల్లెలూయా. ఆభరణ స్తోత్రాల వలె మన జయ తలలు హో అల్లాడునట్లుగా. యేసయ్యా, జయ హో పునరుత్థానుడా, జయ హో యేసయ్యా, జయ హో యేసయ్యా, జయ హో యేసయ్యా, జయ హో పునరుత్థానుడా, అందరూ చెప్దాం, జయ హో జయ హో, యేసయ్యా, జయ హో, జయ హో, జయ హో, జయ జయ హో. హో. ఆ బలమైన ప్రార్థనాత్మ దేవుడు మన మీద కుమ్మరించున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడిన ప్రార్థన మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించున్నట్లుగా హల్లెలూయా. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము సెలవిస్తారు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాలు. నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు అనేక మంది బంగారపు ఆభరణాల్లాగా తయారైపోయారు. దయచేసి గమనించవలసిన విషయం,
యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో తను కార్చిన ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరచబడిన తరువాత, పరిశుద్ధాత్మ ముసుగు వేసిన తరువాత ఆమె ప్రవర్తనను చూశాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆమె ప్రార్థన చూశాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే అనేక మంది బంగారముతో చేయబడిన ఆభరణాలాగా కనిపిస్తూ ఉన్నా. ఎంతో అందంగా, ఎంతో విలువైన వ్యక్తులుగా మార్చబడ్డా. ఈ రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కొరకు ఎవరో ప్రార్థించారు. కాబట్టే ఈ రాత్రి సమయం అంది స్థలంలోనికి మీరు వచ్చారు. తర్వాత అంటున్నాడు, నీ నాభిదేశం మండలాకార కలశం, అది సమ్మిళిత ద్రాక్ష రసం వెలితి పడకుండునుగాక అని చెప్పాడు. దయచేసి గమనించాలి. నీ నాభిదేశం అని అన్నాడు అంటే నీ బొడ్డు భాగం ఏమిటంటే ఒక గుండ్రని పాత్ర, అందులో సమ్మిళిత ద్రాక్షరసం వెలితి కాకుండాను గాక. సమ్మిళిత ద్రాక్షరసం అంటే కలపబడిన ద్రాక్షరసము అని చెప్పాడు. కలపబడిన ద్రాక్షరసం అంటే అర్థమేమిటి అని మీరు అడగచ్చు. యేసు ప్రభుల వారు అంటున్నారు, ఆఖరి రాత్రి పాత్రనెత్తుకొని, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ద్రాక్షరసాన్ని తన రక్తానికి పోల్చాడు. దయచేసి గమనించాలి, యేసు ప్రభు రక్తం ద్రాక్షరసం. ఈయన అంటున్నాడు, నీ నాభిదేశం గుండ్రని పాత్ర, అందులో సమ్మిళిత ద్రాక్షరసం అంటే కలపబడిన ద్రాక్షరసం. యేసు ప్రభుల వారి రక్తం ద్రాక్షరసం. యేసు ప్రభుతో ఇప్పుడు అంటున్నాడు ఫిలిప్పు, ప్రభువా నేను నిన్ను చూశాను, మాకు తండ్రిని చూపెట్టవా అంటే ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, మేమిద్దరం ఏకమై ఉన్నాం. సమ్మిళితమైన ద్రాక్షరసము. నా మాటలు అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. జయ హో యేసయ్యా, జయ హో యేసయ్యా, జయ హో యేసయ్యా. దేవుని వాక్యం సెలవిస్తా అంటున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అనని యేసయ్య శిష్యులతో అంటున్నాడు. దయచేసి వెళ్ళండి, యెరూషలేములో కనిపెట్టి ప్రార్థించండి, నేను పరిశుద్ధాత్మని పంపుతాను. ఎవరో పరిశుద్ధాత్మ తెలుసా? సత్య స్వరూపేగు ఆత్మ, అనగా సత్యము ఏ రూపంలో ఉంటుందో ఆత్మ కూడా అదే రూపంలో ఉంటుంది అని చెప్పాడు. సత్యము నేను, నా రూపంలోనే పరిశుద్ధాత్మ ఉంటుంది. అనగా యేసు ప్రభుల వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సమ్మిళిత ద్రాక్షరసం, ఈ ముగ్గురు ఈ నాభి దేశంలో ఉండాలి. సంఘమా, రాత్రి సమయమందు తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉండాలి. ఈ స్త్రీ కుమారుడైన యేసు ప్రభుల వారిని కలిగి ఉండాలి. ఈ స్త్రీ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఈ ఒక్కరిలో ఏ ఒక్కటి కొదువైనా అది వెలితి పడిన కలశమైపోతారు. దయచేసి గమనించాలి, ఈ రోజుల్లో చాలా తప్పుడు బోధలు వచ్చాయి. ఆత్మ లేదనేవారు ఉన్నారు, ఆత్మ ఉంది, భాషలు లేదనేవారు ఉన్నారు, భాషలు లేవనేవారు, స్వస్థత లేవనేవారు, ప్రవచనాలు లేవనేవారు, యెహోవా ఏ దేవుడు యేసు లేడనేవారు, యేసే దేవుడు యెహోవా లేడనేవారు. రకరకాల తప్పుడు బోధలు వచ్చాయి. అయితే నేరుగా హెబ్రీ వీరుడు అంటున్నాడు, నీ నాభిదేశం మండలాకార కలశం, అందులో సమ్మిళిత ద్రాక్షరసం వెలితి పడకూడదు. అందులో తండ్రి అయిన దేవుడు ఉండాలి, కుమారుడైన క్రీస్తు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ ముగ్గురు నీలో ఉండాలి, ఆ ముగ్గురు నీలో ఉండాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి ఆరాధన, చెప్దాం దేవునికి ఆరాధన. యేసయ్యా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవునికి ఆరాధన, త్రియేక దేవునికి ఆరాధన. చప్పట్లు కొడుతూ మండాలి మీరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, సమ్మిళిత సంబలిత ద్రాక్షారసం నాభి దేశంలో పాయబడినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవుడు ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చా ఏమంటున్నాడు తెలుసా? నీ కంఠస్వరము
విస్తార క్షమించండి, ఏమంటున్నాడో తెలుసా? నీ నాభి దేశం మండలాకార కలశం అని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. సర్వశక్తి, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా మీ మెదక్లో హెబ్రీ వీరుడు ప్రవేశించాడు. మీ ప్రతి కుటుంబంలోకి హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు ప్రవేశించాడు. నా నమ్మకం ప్రతి వారి జీవితంలోనికి హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు ప్రవేశించారు. మీరందరూ ఆ స్త్రీ వలె మారాలి. దేవుని వాక్యం సెలవిస్తారు, నీ కందరము దంత గోపుర రూపం అని చెప్పాడు. దేవుని వాక్యంలో ఆ రీతిగా వర్ణిస్తే చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. దేవుని వాక్యం హెష్బోను నీ నేత్రములు హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములతో సమానం అని చెప్పాడు. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేయు మేకల గిలాదు పర్వతమందలి గిలాదు పర్వతం మీద మేయు మేకల మందను పోలి ఉన్నవి. అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రభులు వారు పోల్చి మాట్లాడారు. అంత అందం కావాలి యేసు ప్రభులు వారి పెళ్లి భార్యకు. రాత్రి సమయం ఈ స్థలంలో వింటున్న ప్రతి వారికి నా మనవి, మీరే సంఘానికి వెళ్తారో వెళ్ళండి. ఆ సంఘంలో ఈ రీతిగా మీరు మారాలనేది మా ఇమ్మానుయేలు సంఘము యొక్క కోరిక. అందునిమిత్తమే ఇమ్మానుయేలు సహవాసం అంతా, ఇమ్మానుయేలు కుటుంబం అంతా, దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా మీ ముందుకొచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీలో మార్పు కావాలని ప్రాధేయపడి మొరపెడుతూ ఉన్నా. మీరు మారాలని ప్రాధేయపడి మొరపెడుతూ ఉన్నా. మీ జీవితాలలో గొప్ప మార్పు కలగాలని శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నా. దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుడు అందమైన స్త్రీని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తరువాత వాక్యంలో రాయబడింది, ఆ స్త్రీ అందమైన స్త్రీగా ఈ హెబ్రీ వీరుడు తీసుకొచ్చిన తరువాత ఆమె ప్రలాపించటానికి, తన తండ్రి ఇంటి వారిని గురించి ప్రలాపించటానికి ఆమెకు మాసం రోజులు గడువు ఇవ్వాలి. దయచేసి గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు, హెబ్రీ వీరుడు అందమైనటువంటి స్త్రీని ఆయన ఎన్నిక చేసుకొని ఆమెను తీసుకొచ్చి మాసం రోజులు తన తండ్రి ఇంటి వారిని గురించి ప్రలాపించటానికి గడువిచ్చాడు. తండ్రి ఇంటి వారంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నాకు తండ్రి ఉన్నాడు, ఆయనకో తండ్రి అంటే నాకు కొడుకున్నాడు, ఆయనకో కొడుకున్నాడు. దాని అర్థం తరతరాలుగా తన మీద పనిచేస్తున్న పాపం విషయమై, తన పితరుల పాపం విషయమై, తల్లిదండ్రుల పాపం విషయమై మొరపెట్టాలి, ఏడవాలి. మాసం రోజులు, దేవా మా పితరుల పాపాల్ని క్షమించయ్యా, మా పాపాల్ని క్షమించయ్యా, మా తాతల పాపాల్ని క్షమించయ్యా, మా అమ్మమ్మ పాపాలని క్షమించండి అయ్యా, మా పితరుల పాపాలు క్షమించు దేవా. మీరు కూడా నోరు తెరిచి అడగండి. మాసం రోజులు హెబ్రీ వీరుడు ఆ సుందరవతి అయిన స్త్రీకి అవకాశం ఇచ్చాడు. రాత్రి సమయం ఆ తండ్రి ఇంటి వారి గురించి పశ్చాత్తాపడటానికి ఆమెకు అవకాశం ఇచ్చాడు. మొరపెట్టామా, గట్టిగా మొరపెట్టు. హల్లెలూయా, గట్టిగా మొరపెట్టు. దయచేసి సంఘమా
మొరపెడదాం. నా బిడ్డల ఈ దోషాన్ని తాతల క్షమించయ్యా. పాపం, వారి తాతల పాపం, నా పూర్వీకుల మీ తండ్రుల దోషాన్ని పాపం, క్షమించయ్యా. మీ పిల్లల పాపం, మీ భార్యల పాపం విషయమై తరతరాల నోరు తెరిచి మొరపెడదాం. తరతరాల నోరు తెరిచి శాపం, మొరపెడదాం. తరతరాల శాపం, దయచేసి తరతరాల పాపాన్ని కొట్టివేయ్యా. ఒక్క రోజు కాదు, తాత ముత్తాతల రెండు రోజులు దోషాన్ని కాదు, క్షమించయ్యా. మాసం రోజులు. హల్లెలూయా, రాత్రి నా దోషాన్ని హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాసం రోజులైన తరువాత హెబ్రీ వీరుడు ఆమెని తీసుకొని తన ఇంటికి వెళ్ళి ఆమె పట్ల చేసే పని ఏమిటో తెలుసా? నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం, తలక్షారం చేయించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆమె చేసే పని కాదు. తలక్షారం చేయించాలి. దయచేసి గమనించవలసిన విషయం, హెబ్రీ వీరుడు చెప్తున్నాడు నీ తలక్షారం చేయించాలని. ఎందుకు తలక్షారం చేయించాలి? తల వెంట్రుకలుంటే అందంగా ఉంటుంది కదా. ఆడబిడ్డలు గమనించాలి, మగబిడ్డలు కూడా గమనించాలి. ఒక్కసారి ఎందుకు తలక్షారం చేయించాలి అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది. ఏం రాయబడి ఉందో తెలుసా? సంసోను వెంట్రుకలలో బలం ఉంది అని చెప్పాడు. దేవుని బిడ్డలు బాగా వినాలి. సంసోను తల వెంట్రుకల్లో బలం ఉందని. ఈ రోజున హెబ్రీ వీరుడు ఒక్కడే బలవంతుడు. అయితే సంఘాలలో ఈ రోజున కొన్ని బలాలు వచ్చాయి. జనబలం, కుల బలం, ధన బలం, ఈ మూడు పనిచేస్తూ ఉన్నాయి. చాలామంది అంటారు, ఈ సంఘంలో మా కులస్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏమైనా అంటే అందరు వెళ్ళిపోయి అక్కడ ఒక మందిరం పెడతామంటారు. కుల బలం. దయచేసి వినాలి. చాలామంది అంటున్నారు, మేము ఫలానా క్యాస్ట్, మేం కాపులు, దేవుడు మాకే ఈ ద్రాక్ష తోటను గుత్తకిచ్చాడని. బుద్ధి లేని వాళ్ళు పాపం వాక్యం అర్థం కాక మాటలు చెప్పుకుంటాను. దయచేసి వినాలి. సుందరమైన స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించడం అంటే హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారి బలం ఎదుట పెళ్లి చేసుకునే పెళ్లి భార్య ఒక్కనాటికి పనికిరాదు. ఆమె బలం కుల బలం కానీ, జనబలం కానీ, ధన బలం కానీ సంఘములో కనిపించకూడదు. సంఘంలో కనిపించకూడదు. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వస్తారు, కొంతమంది ధనవంతులు వస్తారు, కొంతమంది కులవంతులు వస్తారు. దైవ సేవకులు వారికి పీటలు వేయకూడదు. సంఘంలో ప్రతి వారు సమానమే. ఆమేన్. ప్రతి వారు సమానమే. ప్రతి వారిని యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరి కొరకు సమానంగా రక్తం కార్చాడు. అందరి విషయమై వారి పాపాలను కడిగి శుద్ధీకరించాడు. కాబట్టి జనబలము, కులబలము, ధనబలము సంఘంలో కనిపించకూడదు. సంఘంలోకి వచ్చే ప్రతి విశ్వాసి నీ కులాన్ని బయట పెట్టి రావాలి, నీ ధనం బయట పెట్టి రావాలి, నీ జనాన్ని బయట పెట్టి రావాలి. ఎందుకో తెలుసా? సంఘంలో హెబ్రీ వీరుడు ఉంటున్నాడు. హెబ్రీ వీరుడు ఉంటున్నాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆయనే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయనే ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి, ఆయనే భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ఆయనే రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయనే కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్, ఆయనే లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. అందరం చేతుల పైకెత్తి జై చప్పట్లు హో కొడతాం. యేసయ్యా, లార్డ్ ఆఫ్ లార్డ్, జై హో యేసయ్యా, కింగ్ ఆఫ్ కింగ్స్, జై హో యేసయ్యా, కింగ్ ఆఫ్ కింగ్స్, జై హో యేసయ్యా, రాజుల రాజా, ప్రభువుల ప్రభు, భూపతులందరికి అధిపతి, హల్లెలూయా, భూపతులకు అధిపతి, హల్లెలూయా, రాజుల రాజు అయిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ మనసారా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ వీరుని వివాహము చేసుకునటానికి ఆ స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించేశారు. దాని అర్థం ఇప్పుడు హెబ్రీ వీరుని ప్రక్కన నిలబడాలంటే
కుల బలం కానీ, జన బలం కానీ, ధన బలం కానీ, శరీర బలం కానీ ఏది పనికిరాదు. అవన్నీ సంఘం బయట వదిలిపెట్టి హెబ్రీ వీరుని ప్రక్కన నిలబడాలి. ప్రపంచంలో బలవంతుడు ఒక్కడే, ఆయన నా యేసు క్రీస్తు ప్రభులవా. ఆయన్ను మించిన బలం ప్రపంచంలో ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. దైవ జనాంగమా, ఇప్పుడు ఆ స్త్రీ గోర్లు కత్తిరించాలి అని చెప్పబడి ఉంది. దయచేసి గోర్లు ఎందుకు కత్తిరించాలి? నువ్వు ప్రతిరోజు చేతులు కడుక్కుంటూ ఉంటావు, కాళ్ళు కడుగుతావు, స్నానం చేస్తావు. నీకు తెలియకుండానే నీ గోర్లలో మైల చేరిపోతూ ఉంటుంది. నీకు తెలియనే తెలియదు, నీ గోర్లలో మైల చేరిపోతుంది. నీకు తెలియనే తెలీదు. దాని అర్థం ఏమిటో తెలుసా? గోర్లలో ఉన్న ఆ మైల నీలో ఉన్న రహస్య పాపాలు, అవి కత్తిరించబడాలి. నీ రహస్య పాపాలు. రాత్రి ఇక్కడ నాలుగా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడాను. అయితే నాలో ఉన్న రహస్య పాపాలు ఎవరికి తెలుస్తాయి? దయచేసి గమనించాల్సింది, నీలో ఉన్న రహస్య పాపాలు ఎవరికి తెలుస్తాయి? నేను విడిచిపెట్టాను అనేది కాదు, కత్తిరించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్ష చెట్లో ఫలించాలంటే పనికిరాని ప్రతి తీగను కత్తిరించాలని. రాత్రి మీరు ఫలించాలంటే మీ రహస్య పాపాలు కత్తిరించాలి. అమ్మా కూతురా, అయ్యా కొడక, మీ అమ్మ నాయనలకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నారే మీరు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నా బిడ్డ అక్కడ చదవాలి, ఇక్కడ చదవాలని ఆరాట పెడితే అక్కడికి వెళ్ళి వాడికి చాటింగు, ఈమెకు చాటింగు చేసి ఎన్ని తప్పుడు కార్యాలు చేస్తున్నారయ్యా. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టే కార్యాలు దయచేసి చేయొద్దండి. రహస్య పాపాలు మానండి. తమ్ముడు, అన్నా, చెల్లెమ్మా, అక్కలారా, నన్ను గమనించాలి. మీ భర్తకు తెలియకుండా చేస్తున్న తప్పులేన్ని? వాడికి ఎవరికో డబ్బులు ఇచ్చావు, పోగొట్టుకున్నావు. ఈమెకెవరికో డబ్బులు ఇచ్చావు, పోగొట్టుకున్నావు. ఇంట్లో సమాధానం లేదు, గొడవలకు కారణమైపోయాది, నెమ్మది లేని కుటుంబం అయిపోయాది. ఎవడికో ఏదో ఫోన్లు చేస్తూ ఉన్నావు, భర్తకు తెలిసాది. ఇంట్లో గొడవలు, సంతోషం లేదు, నెమ్మది లేదు. నీ రహస్య పాపాలన్నీ కత్తిరించాలి. రాత్రి సమయమందు ఇవి కత్తిరించబడాలి. శరీరంలో అన్నీ అరిగిపోయేటివే. చూపు అరిగిపోతాది, వినికిడి తగ్గిపోతాది, స్వరం వణుకుడు వస్తుంది, గుండెలో బలహీనం వస్తుంది, బలం కలిగిన మోకాళ్ళు బలహీనమైపోతాయి, బలమున్న నడుము బలహీనమైపోతుంది, చేతుల్లో సత్తువ తగ్గిపోతుంది. అయితే చచ్చేంత వరకు పెరిగేది వెంట్రుకలు, గోర్లే. చచ్చేంత వరకు పెరిగేది వెంట్రుకలు, గోర్లే. మనిషి ఏదో తాను బలంగా ఉండాలని, నేను వాడికంటే వీడికంటే బలవంతుడని, వాని కులం కంటే నా కులం గొప్పదని విర్రవిగే ఆ పనికిరాని బలం మనుషుల్లో వెంట్రుకలు పెరిగినట్టుగా పెరుగుతూనే ఉంటాయి. గోర్లు పెరిగినట్టుగా రహస్య పాపాలు పెరుగుతూనే ఉంటాయి. రాత్రి సమయమందు హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి బిడ్డ, ఆ స్త్రీలో కలిగిన మార్పు మీలో కలగాలి, మీలో కలగాలి. దీనికి ఒక సంఘం అంటూ లేదు, దీనికి ఒక బోధకుడు అంటూ లేదు. దీనికి ప్రమాణము బైబిల్ ఒక్కటే. ఆ సంఘం గొప్పది, ఈ సంఘం గొప్పది అని మానవ జ్ఞానముతో మాట్లాడే మాటలు కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు, అందరి కొరకు సమానంగా రక్తం చిందించాడు, అందరినీ సమానంగానే చూస్తూ ఉన్నాడు. ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద తన కనుదృష్టి ఉంచాడు. ఈ రాత్రి కూడా అందరినీ సమానంగా చూస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన కోరుకునేది ఒక్కటే, నీ రహస్య పాపాలు కత్తిరించమని. ఆయన కోరుకునేది ఒక్కటే,
నీలో ఉన్న బలాలు, పనికిరాని బలాలు పూర్తిగా గొరిగించమని రాత్రి సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డ, హెబ్రీ వీరుని భార్యగా మారాలి అనుకునేటటువంటి బిడ్డ ఆ స్త్రీ వలె మార్పు చెందాలి. ఇప్పుడు ఆయన అవన్నీ చేసిన తరువాత ఆమెకి చక్కటి వస్త్రధారణ దయచేస్తాడు. కీర్తన 45:8 వచనంలో హెబ్రీ వీరుడు అంతఃపురంలో నుండి వస్తా, పెళ్లి కుమార్తె కూడా వస్తాది. దయచేసి ఆయన పరలోకం నుండి వస్తాడు, పెళ్లి కుమార్తె అంతఃపురంలో నుండి వస్తాది. పెళ్లి వాయిద్యాలు ఒక్కసారి వాయించుతాడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాయించు బే, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఒకరిద్దరు రండి మా, ప్రైజ్ ద లార్డ్. ఒక ఇద్దరు రండి మా, రా రా తొందరగా రా. నువ్వు కాదు రండి, పెళ్లి కూతురు తీసుకోరండి. ఓ రాబా షాబా లరాబా లరాబా, ఓ ప్రైజ్ ద లార్డ్. కలుసుకోండి హెబ్రీ వీరుడి దగ్గర కలుసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీ వీరునికి అంతఃపురంలో నుండి వచ్చిన పెళ్లి కుమార్తెకి మీరు అడ్డుమా, పక్కకి వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్, పక్కకి వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వాక్యం సెలవిస్తాది కీర్తన 45:8 ఆమె చెర వస్త్రాలను తీసివేసి ఆమెకు అగరు వాసన, ఆమె వస్త్రాలు అగరు వాసన అని చెప్పాడు. అగరు అనేది ఒక చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళితే వాసన రాదు. ఆ చెట్లు ఒక కొమ్మను నరికితే 10% వాసన వస్తుంది. ఆ చెట్టులో ఉన్న విశేషం, ఆ నరికిన కొమ్మను తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టి నిర్ణీతమైన కాలంలో దాన్ని తిరిగి లేపితే 100కి 100 వాసన వస్తుంది. ఆ అగరు వాసన ఏది అంటే, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరం లోకంలో తిరిగా, ఆయన వాసన రాలేదు. ఆయన సిలువకెక్కాడు, మరణించాడు, 10% వాసన వచ్చాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, 100% వాసన వచ్చాడు. ప్రపంచమంతా కూడా ఇప్పుడు హెబ్రీ వీరుడు ఈమె వస్త్రాల వాసన చూస్తూ ఉన్నాడు. హెబ్రీ వీరుడు ఈమె వస్త్రాల వాసన, అగరు వాసన అనగా యేసు ప్రభుల వారి వాసన రావాలి. రెండవది గోపరస వాసన. గోపరస వాసన అంటే ఒక పరిమళమైన తైలం. దాన్ని రాసుకున్నట్లయితే రాసుకున్న వాడికి కొంతసేపే వాసన వస్తుంది. అయితే ఆ వాసన రోజంతా కూడా ఎక్కడ తాను తిరిగినా ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, గోపరసపు వాసనకు వ్యాపించే గుణముంది. యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు భూమి మీద యెరూషలేములో ఉంటే ఎరికోలో లేడు, ఎరికోలో ఉంటే బేతనియాలో లేడు, బేతనియాలో ఉంటే బేత్పగేలో లేడు. యేసు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్ళి పరిశుద్ధాత్మని పంపాడు. పరిశుద్ధాత్మకు వ్యాపించే గుణం ఉంది. పరిశుద్ధాత్మ మెదక్లో ఉంది, పరిశుద్ధాత్మ హైదరాబాద్లో ఉంది, పరిశుద్ధాత్మ సికింద్రాబాద్లో ఉంది, పరిశుద్ధాత్మ తిమ్మాపురంలో ఉంది, పరిశుద్ధాత్మ నల్గొండలో ఉంది, పరిశుద్ధాత్మ అమెరికాలో ఉంది, పరిశుద్ధాత్మ ఆస్ట్రేలియాలో ఉంది. ప్రపంచమంతా ఒకే పర్యాయము పరిశుద్ధాత్ముడు వ్యాపించి ఉన్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, Thank you Holy Spirit. 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 Thank you Holy Spirit. glory, Thank you glory, Holy Spirit. praise the Lord, పరిశుద్ధాత్ముడా Praise నీకు the స్తోత్రం. Lord. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. హల్లెలూయా. రబషబులకబరబా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతా ఒకేసారి వ్యాపించి ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. హెబ్రీ వీరుడు ఆమెను వివాహం చేసుకునేటప్పుడు ఆమె వస్త్రాల వాసన అగరు వాసన
రెండవది గోపరస వాసన, యేసు ప్రభు వాసనలు రావాలి, పరిశుద్ధాత్మ వాసన రావాలి. మూడవది లవంగి పట్ట వాసన అని చెప్పాడు. లవంగి పట్టకు 2 రుచులు ఉంటాయి. అది నమిలితే తీయగా ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది. ఈ 2 రుచులు కలిగిన వారు ఎవరు అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనని, తండ్రిలో ప్రేమ ఉంది. హెబ్రీ పత్రికలో పౌలు చెప్పాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎదుట మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము అని చెప్పాడు. ఆయన ప్రేమించే దేవుడు, దహించే అగ్ని లాంటి దేవుడు. ఈ 2 రుచులు, 2 గుణములు కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. హెబ్రీ వీరుడు ఆమె వాసన చూసినప్పుడు 2 రుచులు కలిగిన ఆ యొక్క లవంగి పట్ట వాసన రావాలి. ఇప్పుడు చూడండి దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా రాత్రి సమయమందు హెబ్రీ వీరుడు పెళ్లి చేసుకున్న ఈ భార్య వస్త్రాల వాసన, అగరు వాసన, ఎర్రటి వాసన, ఆ తరువాత గోపరస వాసన, ఆ తెల్లటి వస్త్రం, లవంగి పట్ట వాసన, ఎరుపు బ్లూ రంగు కలిగిన 2 రంగులు, 2 రుచులు కలిగిన తండ్రి, ఈ 3 వాసనలు ఈ పెళ్లి కుమార్తెలో హెబ్రీ వీరునికి రావాలి. ఈ 3 వాసనలు ఈ పెళ్లి కుమార్తెలో హెబ్రీ వీరునికి రావాలి. అప్పుడు ఆయన వివాహము చేసుకుంటాడు. అంటాడు, ఆయన పెళ్లి చేసుకొని హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుంటే అంటాడు, నేను నీ వద్దకు వచ్చి చూడగా నాకు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నేను నిన్ను పెళ్లి చేసుకొని నేను నా దానవైతావు అని చెప్తాడు. నీకు అవమానం కలగకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రభులు వారు సెలవిచ్చారు. హల్లెలూయా. వివాహము జరిగాది. పెళ్లి కుమారుడైన హెబ్రీ వీరుడు పెళ్లి కుమార్తెని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. రండి 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 రండి. ఆ చచ్చిన వాళ్ళని లేపండి, నిద్రపోయి ఉంటారు, లేపండి. హల్లెలూయా. రండి 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 రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ గ్లోరీ. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. రండి రండి, హెబ్రీ వీరునితో పాటు రండి 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 రండి. ప్రైజ్ ద లార్డ్. ఓ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాబా, ఇంకొక రౌండ్, ఇంకో రౌండ్, ఇంకో రౌండ్, ఇంకో రౌండ్. హల్లెలూయా. హేయ్ హేయ్ హేయ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాబా షాబా లుఖబా వాలా రబా నిఖిల రబా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ఓ ఈ గుంపులో హెబ్రీ వీరుడు పెళ్లి భార్య కనిపించడం లేదు. ఆగండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపడుతారు. యేసు ప్రభు పెళ్లి భార్య కావటానికి ఇన్ని కార్యక్రమాలు నా జీవితంలో జరగాలి, నీ జీవితంలో జరగాలి. దీనికి సంఘాలతో పని లేదు. బైబిలే మనకు ప్రమాణం. వాక్యంలో ఏముందో ఆ ప్రకారంగా మనం ప్రవర్తిస్తే చాలు. నేను చెప్పినవన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోటి సత్యాలు. యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన దినాన పెళ్లి కుమార్తె వలె అలంకరించబడితే ఆయన నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వచ్చిన దినాన ఈ అలంకారం లేకుండా పోతే ఇక్కడే ఆగిపోతాం. నేను మళ్ళా చెప్తాను, దానికి సంఘాలతో పని లేదు. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మీరు చేస్తే చాలు. రాత్రి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీ అందరి మీద నిలిచి ఉండును గాక. మీ అందరి మీద నిలిచి ఉండును గాక. మీ అందరి మీద నిలిచి ఉండును గాక. మీ అందరి మీద నిలిచి ఉండును గాక.
ఈ కుటుంబాల మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. ఈ పట్టణంలో ప్రతి కుటుంబము హెబ్రీ వీరుని కలిగి జీవింతురు గాక. ఆమేన్. ప్రతి కుటుంబము ఆయన పెళ్లి భార్యలుగా మార్చబడుదురు గాక. ఆమేన్. ప్రతి సంఘము ఆయన పెళ్లి భార్యలుగా మార్చబడుదురు గాక. Thank you, Lord. హల్లెలూయా. Thank you, Lord. జై హో యేసయ్యా. జై హో జై హో యేసయ్యా. అందరం జై హో, చెప్దాం. జై హో. అందరం చెప్దాం. జై హో అందరూ చేతులెత్తి యేసయ్యా. చప్పట్లు కొడుతూ జై హో యేసయ్యా. రాజుల రాజుకే, కత్తి, కత్తి, కత్తి. ప్రభువుల జై ప్రభువుకే, హో యేసయ్యా. భూపతులకు జై అధిపతికే, హో యేసయ్యా. లార్డ్ ఆఫ్ జై హో లార్డ్స్, యేసయ్యా. కింగ్ ఆఫ్ కింగ్స్, జై హో యేసయ్యా. లార్డ్ ఆఫ్ లార్డ్స్, Lord of Lords, King of Kings,